هل تشيك. هل هل هلا 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 هلا.
ఉత్సాహించే పాడి రాష్ట్రకున్నైనా యేసు స్తోత్రిస్తుడి నీకు స్తోత్రమారాజు Shadow
సూర్యుడా రావే దేవపుత్రుడా నీలో రాకవల్లను లోక సౌఖ్యమాయేది భూనివాసులందరూ మృత్యుంజయుని గెలువోడు వారికి ఆత్మశుద్ధి కలుగును నూతనమైన పట్టుని రక్షణను స్తుతించుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఈ ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన మధ్య ఈరోజు వర్తమానం అందించడానికి మన ఆహ్వానంను మన్నించి సకాలంలో మన మధ్య చేరవచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎంఎస్టి వేదన్ బాబు గారు మన మధ్య ఉండడం సంతోషకరం. వారు గడిచిన 2 సందర్భాల్లో మన మధ్య దైవవాక్యమును అందించారు. అనేకులు వారి వాక్యము పట్ల ప్రేరేపించబడ్డారు, బలపరచబడ్డారు. అందువల్ల వారు ఈరోజు కొంత ఇతర ఆరాధనలో బోధించే పరిచర్య ఉన్నప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్య ఉండడం సంతోషకరం. వాళ్ళతో పాటు 2 దైవజనులు రవిబాబు గారు, ప్రసాద్ గారు కూడా ఉన్నారు. వారిని కూడా మన సంఘ క్రిస్మస్ ఆరాధనకు ప్రభునామంన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దైవజనులు వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ప్రసాద్.
రండి సార్. అలా చప్పట్లు కొట్టి అభినందిస్తూ దైవజనుల నామములో మనమందరం లేచి నిల్చుండి స్తుతి కీర్తన పాడుకొని ఆరాధన ఆరంభించుకుందాం. స్తుతి కీర్తన పాడుకున్న పిమ్మట ప్రభు నేర్పిన ప్రార్థన పలుకుదాం. అందరం లేచి నిల్చుండి స్తుతి కీర్తన పాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగాక. దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధన లేకతేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైంది. ఆమె దయచేసి కూర్చునండి. క్వైర్ వారు ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో నుండి 121వ కీర్తన శ్రీ యేసుండు జన్మించే రేయిలో అన్న కీర్తన పాడి స్తుతి ఆరాధనలు అనిపిస్తుంది.
ఉత్తర ప్రత్యుత్తర బైబిల్ పఠనము సంఘ ప్రాపర్టీ కమిటీ చైర్మన్ గారు శ్రీ ఎంపీ పుల్లయ్య గారు వచ్చి నడిపిస్తారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1 నుంచి 7 వరకు అందరము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. తొమ్మిదవ అధ్యాయము 1 నుండి 7 వచనములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నాఫ్తలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలము మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వెనకెళ్ళి మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపు. విజ్ఞాపన ప్రార్థన సంఘ సీనియర్ డీకనెస్ గారు శ్రీమతి డి సువర్ణమ్మ గారు ముందుకొచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అందరం తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. దయగల నాయన, కృప కలిగిన తండ్రి యేసురాజా, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు అయ్యా. ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభువా నీ సన్నిధానంలో చేరి నిన్ను పాటల ద్వారాను వాక్యం ద్వారాను నిన్ను మహిమపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయనా, మేము ఎందు నిమిత్తమైతే ఇక్కడ చేరి ఉంటున్నామో నీకు బహాటంగా తెలియను ప్రభువా. మరి క్రిస్మస్ దినాన్ని ప్రభువా మేము ఆచరించుటకు మరి ప్రభా ఆచార రీతిగా ఆచరించకుండా ప్రభా నిన్ను కలిగి ఉండి మరి అలనాడు ప్రభా నీవు జన్మించిన దినాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, మీరు మా కోసము మరి పాపములను జయించుటకు రక్షణ కలిగించడానికి మీరు మరి ఈ లోకానికి మానవ రూపంగా జన్మించిన దేవా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మరి పోయిన క్రిస్టమస్ నుంచి మా ఈ క్రిస్టమస్ వరకు మమ్మలను మరి ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ మమ్మలను మా సంఘాన్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మరి ప్రత్యేకంగా మా సంఘంలో పరిచర్య చేస్తున్న మరి నీ దాసులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. వారు చేస్తున్న పరిచర్య అంతటిని నీకు అంగీకారంగా ఉండటకు సహాయం దయచేయండి. నీ ఆత్మచేత నడిపించండి ప్రభువా. అవును ప్రభువా, మరి ప్రతి విషయంలోనూ మీరు ముందుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. మా సంఘం పోయిన 25 మరి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు ప్రభువా
ఈ క్రిస్మస్ సంబరాలను జరుపుకొని దానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రతి బిడ్డ ఎంతో ఆనందంతోనూ సంతోషంతోనూ మరి నీ యొక్క సంబరాలు పాల్గొన్న విధానాన్ని బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అన్ని విషయాల్లో మీరు ముందుండి నడిపించినావు. శరీర బలహీనతలను కూడా తీసి పారవేసి ప్రతి బిడ్డకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. మరి దాసులకు ఇచ్చిన మంచి జ్ఞానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిపిస్తుంటున్నాం ప్రభా. ప్రతినిత్యం మీరు ఆత్మలో మరి వారు నింపబడి అనేక ఆత్మలకు మరి వారు హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ మీరుండండి ప్రభా. ప్రత్యేకంగా ప్రభా స్త్రీల కమిటీలు అయితే మరి నాయన తండ్రి మీరే బలపరచండి ప్రభా. మరి అనేక ఆత్మలు నీ సన్నిధానంకి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం కూడా దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే యవనస్తుల కూడికను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అవును ప్రభా, ఈ యొక్క సంఘంలో ఎంతో మంది బిడ్డలు పరిచర్య చేస్తుంటున్నారు ప్రభా. ఆ బిడ్డలందరికీ నేను యొక్క శక్తిని, సమాధానాన్ని, ధైర్యంను అనుగ్రహించండి ప్రభా. బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచే దేవుడు వింటున్నందుకు నీకు స్తోత్రములయ్యా. మరి మేము కృంగిపోయిన స్థితిలో లేవనెత్తే దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. మా కుటుంబాలను మా యొక్క సంఘాన్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములయ్యా. ప్రత్యేకంగా ప్రభా మా సంఘాన్ని మీ నామంలో ఎత్తి పెడుతుంటున్నాం ప్రభా. మీరు ఈ లోకానికి మరి రక్షకుడుగా జన్మించినప్పుడు ప్రభా మేము ఈ యొక్క సంతోషాన్ని ప్రతి బిడ్డలో దయచేయమని కూడా వేడుకుంటున్నాం నాయన. ఈ క్రిస్మస్ సంతోషం ప్రతి బిడ్డ కలిగి నిన్ను స్తుతించుటకును వారి యొక్క మాటల ద్వారా అయితే, వారి యొక్క హృదయం ద్వారా అయితే, వారి చూపుల ద్వారా అయితే ప్రభా నిన్ను హత్తుకొని జీవించగలిగే కృప ప్రతి బిడ్డకు దయచేయమని కూడా వేడుకుంటున్నాం. మరి ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభా నీ దాసులను మా మధ్యకు సురక్షితంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఏ వాక్యాన్ని అయితే మరి నీ యొక్క దాసుల ద్వారా మేము వినబోతున్నామో అందరినీ ప్రభా వారిని బలపరచండి. నీ ఆత్మశక్తి చేత నింపి నీ వాక్కులు పలికించుకొని మీరు మహిమ పొందమని కూడా వేడుకుంటున్నాం. ఇంకా రాలేక ఇందరి దగ్గర ఉన్న బిడ్డలందరినీ ఒకసారి వారి మనస్సుల్లో ప్రేరేపణ కలిగించి నీ సన్నిధానంకు రాగలుగుట కృప చూపమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ కూడిక ఆది మొదలుకొని అంత వరకు మీరుండి నడిపించి మరి ప్రభా అన్ని విషయాల్లో వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకొని ప్రతి విషయంలోనూ ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ యొక్క కూడిక జయకరం కలిగించుకోమని మా ప్రభును తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దేవనాంపేట అతి వినయం తడి వేడుకొంచుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. బాబు గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనం వరకు చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. అందరము లేచి నిల్చుండి
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 104వ కీర్తన వినరేయో నరులారా అన్న కీర్తన పాడి దేవుని ఆరాధిద్దాం. ఈ పాట అయిన తర్వాత క్వైర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు.
ఇంత చక్కటి పాటకు ఆ స్పందన సరిపోదనిపిస్తుంది. ఎందుకు కర్నూలులో అందరూ మనకు ద బెస్ట్ అంటారంటే ప్రతి పాట ప్రూవ్ చేస్తూనే ఉంది. అండ్ దిస్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ choir is singing for the glory of God, and God bless this glorious team of singing worship songs. అందరూ లేచి నిల్చుండి స్తుతి ఆరాధన కీర్తన ఒకటి పాడుకుంటూ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. మన మధ్య దైవజనులు దైవ వాక్యం బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి దినమున మన హృదయాలతో మన ఆత్మలకు అవసరమైన పరలోకపు ఆహారం సిద్ధపరిచి తీసుకొచ్చాడని నమ్ముతూ వచ్చిన వారం జీవాహారం చేత తృప్తిపడి ఈ స్థలం నుంచి వెళ్ళినట్లుగా మనం సిద్ధపరచుకుని ఈ లోక ఆలోచనలు, విచారములు, చింతలు అన్ని పక్కకు పెట్టేసి దైవ సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యంను స్వీకరించే హృదయాలను కలిగి ఉన్నారు. అందరం కలిసి నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలము కాచితివే అనే పాటను పాడుతూ దేవుని ఆరాధిస్తాం.
దారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ప్రియ పరలోకపు తండ్రి, మాకు తోడుగా ఉన్న దేవుడుగా, మాతో ఉండడానికి, మాలో నివసించడానికి, పరలోక వైభవమును విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమైన మీ ప్రేమ ఎంత గొప్పది. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు రాక వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవకుండా చేసింది. ప్రభు అయిన యేసు క్రీస్తు రాక
చీకటిలో ఉన్న వారికి వెలుగును తీసుకొచ్చింది. ప్రేమకై తప్పిస్తున్న వారికి గొప్ప ప్రేమను ప్రత్యక్షపరిచింది. ఈ సందేశం ఎంత గొప్పది! మా బ్రతుకులు మార్చిన ప్రభువు రాకడ మా జీవితాలకు ఎంత ధన్యకరమైంది. మేము ఆరాధిస్తున్నప్పుడు మా హృదయాల్లో మీరు ఇస్తున్న ఈ గొప్ప సత్యములను బట్టి కలిగే సంతోషాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. వెలుగు సంబంధులుగా బ్రతకడానికి మీరు మమ్మల్ని పిలిచినందుకు, ఆ వెలుగును మాలో నింపినందుకు మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ దాసుడు మీ పక్షంగా నిలబడి మీరు సిద్ధపరిచిన మాటలను బయలుపరుస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీ వాక్కు చేత సంధించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మని కార్యము ఈ ఆరాధనలో, ఈ మందిర ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో జరగాలి. ఎవరు ఈ స్థలం నుంచి వట్టి హృదయంతో వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు కలిగించే సంతోషముతో, స్తుతి కీర్తనల ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మీయ సహవాసం ద్వారా పొందిన గొప్ప సంతోషముతో ఈ స్థలం నుంచి తిరిగి వెళ్ళాలి. అందుకొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ దాసుని బలపరిచి, మీ శిలువ చాటున మరుగుపరిచి, పరలోకపు వర్తమానమును మాకందరికి దయచేసి, మీ వాక్కు ద్వారా మీరు మహిమ పొంది మాకు రావాల్సిన ప్రతి మేలును, అవసరమైన వారికి మారు మనస్సు, అవసరమైన వారికి ఉజ్జీవము, అవసరమైన వారికి నూతన తీర్మానములు కలుగజేసి సమస్తం ద్వారా మీరు మహిమ పొందమని ప్రభువైన యేసు నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. మన మధ్య దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎంఎస్టి వేదన్ బాబు గారు మన ఆహ్వానాన్ని మన్నించి సకాలంలో మన మధ్యకు వచ్చి ఆరాధన ప్రారంభం నుంచి మనతో ఉన్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాం. వారు దేవుని వాక్యమును మనకు బోధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి. ప్రభువా, మీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి అని ఒక చిన్న మాట మీ మనసులో ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. శుద్ధుడు, పరిశుద్ధుడు అనుచు దూత గణముల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన, నమ్మకమైన, ఉన్నతమైన, నీతిగల, ఖ్యాతిగల మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి, నా నోటి మాట, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారమగునట్లు కృప చూపించండి. చేరి వచ్చిన సంఘ కాపరి గారిని, పెద్దలను, కొయర్ వారిని, సంగీత బృందాన్ని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మీ మధ్యలో నన్ను చేర్చిన దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ ఆరాధనలో నన్ను ఆహ్వానించిన రెవరెండ్ డాక్టర్ కె విక్టర్ ఇమ్మాన్యుయల్ అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ అయ్యగారు రెవరెండ్ పిఎస్ జాన్సన్ అయ్యగారికి, ఈ సంఘ సెక్రటరీ, ట్రెజరర్ గారులకు,
అలాగే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కమిటీ వారికి, కన్వీనర్ గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీస్, టెక్నికల్ టీం, చక్కని పాటలు పాడి వినిపించిన క్వైర్ బృందానికి, చేరువచ్చిన మీ అందరికీ నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. మీరందరేమో పోగొట్టుకున్నట్టున్నారు. అవునా? ఈరోజు యేసుక్రీస్తు దొరికిన వేళ. హల్లెలూయా. కొంచెం హ్యాపీగా ఉందామా? నమస్కారానికి ప్రతి నమస్కారం. అందుకనే నేను మళ్ళీ 2వసారి చెప్తున్నాను మీ అందరికీ నమస్కారం, వందనాలండి. నాకేమన్నా హ్యాండ్ మైక్ ఇస్తారా ఒకటి? ఇట్లా ఉంటే కార్డ్లెస్. ఇది కొంచెం మాట్లాడినప్పుడంతా
పెట్టును పెట్టబడును. తానే ఒక శిక్షణ మీకు చూపును. ఇమ్మానుయేలను పేరు పెట్టబడను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున చెప్తాను. ఒకసారి యాక్షన్ చేస్తామా? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టిన మనకు శిశువు పుట్టిన మనకు మనకు అనుగ్రహింపబడెను. జన్మ కృష్ణ, దిగి వచ్చిన దేవుని జన్మ కృష్ణ. రెండవ మాటలో చెప్పు, చిన్న ప్రాక్టీస్ చేద్దాం. మనందరం పరలోకమందుండు మా తండ్రి అంటాం కదండి. ఓకే, మీ నాయన ఏమన్నాడు చెప్పండి? మా తండ్రి అన్నాడు. నీ కుమారులు కుమార్తెలు ఏమంటారు? నీ భార్య లేదా భర్త ఏమంటారు? మామూలుగా యాక్చువల్గా అయితే పరలోకమందున్న మా మామ అనాలా, అంటే ఈ లోక వరుస ప్రకారం. కానీ అందరం తండ్రి అంటున్నాం. మన మనమన్లు తండ్రి అనాలి, మనమరాన్లు తండ్రి అనాలి, ఇంకా పుట్టే వాళ్ళందరూ తండ్రి అనాలి. ఒకసారి చప్పట్లు కొడతాం. నిత్యుండగు తండ్రి దేవుడు అంటాను. మీరందరూ అచంచలుడు అనండి. దేవుడు అంటే చలనము లేనివాడు అని అర్థం, అంటే కదలనివాడు అని కాదు అర్థం. అచంచలుడు అంటే దేవుని బిడ్డలారా కాలముతో పాటు కదలనివాడు. నన్ను అనేవారు రెవరెండ్ యేసురత్నమయ్య గారి అబ్బాయి అని. నేను పెద్ద అయ్యాను, నాకు భార్య వచ్చింది, నా భార్య పేరు చెప్పి ఆమె భర్త అంటారు. పిల్లలు పుట్టారు, వాళ్ళ నాయన అన్నారు. మనమడు మనమరాలు పుట్టారు, వారి తాత అంటారు. కాలంతో పాటు మనం కదిలాం. వింటున్నారు జాగ్రత్తగా. కానీ నీ దేవుడైన యేసు, నీ దేవుడైన యెహోవా కాలంతో పాటు కదలని దేవుడు. చెప్పాలి, కాలంతో పాటు ఆయన అచంచలుడు. కుమారుడుగా పుట్టాడు కానీ నిత్యుండగు తండ్రి. ఒకటి, దిగి వచ్చిన దేవుడు జన్మ. రెండు, కుమారుడుగా పుట్టబడిన వాని జన్మ, దేవుని యొక్క జన్మ. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను, డైరెక్ట్గా టక్కన జవాబు చెప్పాలి. ఏమి చూసి జ్ఞానులు యేసును ఆరాధించడానికి వచ్చారు? వెరీ గుడ్. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిరి. 2 సార్లు ఆయన ఆయన ఉంటుంది. నక్షత్రం ఎవరిది? ఆయనది. ఓకే, ఏమని అడిగారు జ్ఞానులు? 2:2 మత్తయి చదువుతారా? 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. పుట్టినవాడు ఎక్కడ యూదుల రాజు, ఎక్కడ యూదులకు రాజుగా పుట్టెను ఓయమ్మ, యూదుల తని తోడవాదించిరమ్మ, లాలి 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 లాలెమ్మ లాలి. లాలండి, నిద్ర మేల్కొని ఉంటారు. మళ్ళీ ఇక్కడ గురక పెడితే కష్టం అవుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చాలు. ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు. యూదుల రాజుగా పుట్టినవాడు అంటాను, మీరందరూ ఎక్కడా అనండి. యూదుల రాజుగా పుట్టినవాడు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఇదే ప్రశ్న ఏదైనా తోటలో వేయబడింది. బాగా వినండి. నేను ఏలూరులో అంబికా కృష్ణ ఎమ్మెల్యే వారి ఇంట్లో నుంచి కరెంట్ తీసుకొని మీటింగ్లో మాట్లాడుతున్నాను. ఆడ చెప్పాను, భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అంట. అంటే భగవంతుని నీవును కలుపుతుంది పాపం. ఈ మాట ఏంటంటే, ఏదైనా తోటలో ఒక మాట అడుగుతున్నాడు యెహోవా. భక్తుడు ఆదాము తప్పిపోతే
భగవంతుడైన యెహోవా దేవుడు అడుగుతున్నాడు, ఆదామా, గుర్తు తెచ్చుకోండి. ఆదామా, భగవంతుడు అడిగాడు అక్కడ, భక్తుడు చెడిపోయాడని. అంత తర్వాత భగవంతుడెక్కడా అని అడిగిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పశుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడో, 3 జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, కాస్పరస్, మెల్కోయి, బెల్షాజర్, ఆర్చబాన్ అని ఆయన వచ్చాడంట, కానీ చూడలేదంట. అది చరిత్రలో ఉంది, మనకైతే సరిగా తెలియదు కరెక్ట్గా. ఈ 3 జ్ఞానులు బయలుదేరి అడిగిన ప్రశ్న చెప్పండి, యూదుల రాజుగా పుట్టినవాడు, మేము ఆయన నక్షత్రమును చూసి పూజింపవచ్చితిమి. భక్తుడు భగవంతుని ఎప్పుడు వెతకడం ప్రారంభించాడు? యేసుక్రీస్తు పుడతానే భక్తులు బయలుదేరారు. చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు ఎప్పుడు మొదలైంది భజన? భజన ఎప్పుడు మొదలైంది? జ్ఞానులు వచ్చినప్పటి నుంచి మొదలైంది. కాబట్టి ఒకటి, దిగివచ్చిన దేవుని జన్మదినం, కుమారుడిగా పుట్టిన వాని జన్మదినం. మూడవది, రాజుల రాజు జన్మించిన జన్మదినం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువు, కింగ్ ఆఫ్ కింగ్స్, అనునామము ఆయన వస్త్రము మీదను. ఎవరైనా మాట్లాడాలి. రాజులకు, మామూలుగా లెంట్ డేస్ లో పాడతాం ఈ పాట కదా, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజెవడు అనండి ధైర్యంగా, రాజెవరు లేడని. మనకింక రాజెవడు లేడు, ఈ జయశాలి. ఏం జయించాడు ఆయన? వెరీ గుడ్ అయ్య గారు, మరణాన్నే జయించాడు. రోమాపత్రికలు అంటాడు, మోషే మొదలుకొని, ఆదాము మొదలుకొని మోషే పర్యంతం మరణం ఏలెను. మరణాన్ని గెలిచి దానికి వచ్చినటువంటి, దిగి వచ్చిన భగవంతుడు నజరేయుడైన యేసు. మనకు కుమారుడుగా పుట్టినవాడు నజరేయుడైన యేసు. తర్వాత ఇక్కడ రారాజుగా పుట్టినవాడు నజరేయుడైన యేసు అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకో పాయింట్లోకి వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి, ప్రభుదూత, గబ్రియేల్ అనండి. గబ్రీ అంటే ప్రియము అని అర్థం, ఏల్ అంటే దేవుడు అని అర్థం. గబ్రియేల్ అంటే దేవ ప్రియము, దేవుని ప్రియమైన దూత. గాబ్రియేల్ దేవదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ఇక్కడ ఆలోచించండి దేవుని బిడ్డలారా, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. చాలు, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు దూత వచ్చాడు, వచ్చింది కాదు, వచ్చాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. బైబిల్లో 2 ఆదాములు ఉంటారు, మీరు చూడొద్దు కానీ కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో 2 ఆదాములు ఉంటారు. ఒక ఆదాము ఏదెనులోని ఆదాము, ఇంకొక ఆదాము బెత్లెహేములో
మనం పండుగ చేస్తున్న ఈ రోజు జన్మించిన రెండవ ఆదాము యేసుక్రీస్తు. మొదటి ఆదాము పాపం తెచ్చాడు, రెండవ ఆదాము పాపం తీసేస్తున్నాడు. మొదటి ఆదాముకు పక్కలో ఆపరేషన్ నారీ పుట్టింది. రెండవ ఆదాముకు పక్కలో బల్లెపు పోటు నారీమణి పుట్టింది పరమగీతాల్లో. చెట్టు కింద హవ్వ, చెట్టు ఫలాలు, చెట్టు కింద హవ్వ చెట్టు ఫలాలు తిన్నారు. సిలువమ్రాను కింద మరియా, ఈ ఫలం తింటే బతుకుతాం, ఆ ఫలం తింటే చచ్చిపోతాం. ఆదాము దేవుని పోలికలో తయారు చేయబడి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే చేయవద్దన్న పని చేశాడో, తినవద్దన్న ఫలం ఎప్పుడైతే తిన్నాడో, దేవుని బిడ్డలారా, పాపం ప్రవేశించింది. వినండి, మహిమ కోల్పోయి దిగంబరులు అని తెలుసుకున్నారు. ఏం పోయింది? మాట్లాడాలి. మీరు ఎప్పుడు పలకకపోతే నమస్కారం పెడతారు. రెండోసారి అందరికీ వందనాలు. ఏం పోగొట్టుకున్నాడు మొదటి ఆదాం? చప్పట్లు కొట్టి స్తుతించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు పుట్టగానే ప్రభు మహిమ, చప్పట్లు కొడదాం, వారి యొద్దకు వచ్చి నిలిచింది. మహిమ గల దేవుడు నీకు మహిమ ఇవ్వడానికి ఏతించిన దినమే క్రిస్మస్. చిన్న ప్రశ్న అడుగుతాను, మనం దేవుని మహిమపరచాలనా, దేవుడే మనల్ని మహిమపరుస్తాడా? ఏదో ఒకటి చెప్పండి. మనం దేవుణ్ణి, రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎవరు మహిమపరచాలి? నువ్వు పిలువబడ్డావా లేదా? గంట కొడితే వచ్చానంటారా? స్టాంటన్ మెమోరియల్ చర్చ్ ఫస్ట్ సర్వీస్ లో నువ్వు పిలువబడ్డావు. ఈ మందిరం, నేను చెప్తాను మందిరాన్ని గురించి, మీరందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఈ మందిరం మహిమ మందిరం. చేతులున్న వారందరూ, మహిమ మందిరంలో దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. హాస్పిటల్లో పనిచేసే వారి దగ్గర మందుల వాసన వస్తుంది, చర్చి నుంచి పోయే వారి దగ్గర మహిమ వాసన రావాలి. ఆమెన్. రోషంగా మధ్యాహ్నం ఫుడ్ బాగా తినొచ్చు అంటే కొంచెం పలకండి. ఆమెన్. హల్లెలూయా. క్రిస్మస్ మనం ఫేస్లో కనబడాలా. కాబట్టి మహిమను పోగొట్టుకున్న ఆదాము మొదటి ఆదాము. రెండో ఆదాము పుట్టగానే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవండి, ఎవరు తెరిస్తే వాళ్ళు చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నీవు దేవదూతల కంటే వారిని ఎలా చేశాడండి అంటే, దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువనిగా చేశాడు. మహిమా ప్రభావములతో. వినండి జాగ్రత్తగా, మనకు కూడా ఏమిచ్చాడు? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. ఆదాముకి ఇచ్చిన ఈ కిరీటం, విలాప వాక్యములు అంటాడు, కిరీటం పడిపోయింది అంటాడు. తల మీద చేయబెట్టుకొని చూడండి, ఏం కనపడదు ఇప్పుడు. కానీ మహిమ ప్రభావములతో నీకు కిరీటాన్ని అలంకరింపజేశాడు దేవుడు. అది పోగొట్టాడు ఆదాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా. సంపాదించాడు యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా కిరీటాన్ని, మళ్ళీ అందించాడు మన కిరీటం. ఎవడు నీ కిరీటాన్ని అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, గట్టిగా జాగ్రత్తగా పట్టుకో అన్నాడు. ఒకటి, ఇమ్మానుయేలు, దిగి వచ్చిన దేవుడు, కుమారుడుగా పుట్టిన దేవుడు, రాజుల రాజుగా పుట్టిన దేవుడు, మహిమను తీసుకొని వచ్చినటువంటి దేవుని జన్మ క్రిస్మస్. ఎన్ని పాయింట్లు చెప్పాను? 4 పాయింట్లు చెప్పాను. 5వ పాయింట్లోకి వెళ్తున్నాను. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము. తెరవాలి బైబిల్ ఉన్న వారందరూ. సంఖ్యాకాండము 24వ అధ్యాయము
17వ వచనం. ప్రస్తుతం ఉన్నట్టు చదవండి. కాదు, ఆయనను చూచుచూ ఉన్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. మళ్ళీ ఒకసారి చదవండి. ఆయనను చూచుచూ ఉన్నాను గాని ఆగండి ఆగండి. ఆయనను అంటాను, మీరు చూసుచున్నాము అనండి. ఆయనను ఎట్లా కాదు, ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ప్రస్తుతం ఉన్నట్టు. కొంచెం అర్థం చేసుకొని మాట్లాడుకుందామండి. సంఖ్యాకాండంలో మోసే గారు రాశారు. బాగా వినండి, జాగ్రత్తగా వినండి, బైబిల్ చూడండి, వినండి. ఆయనను చూసుచున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఉన్నట్టు కాదు. ప్రశ్న, ఇప్పుడు ఎట్లున్నాడని పండగ చేస్తున్నాం మనం? దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు చుట్టబడి పశువుల తొట్టిలో పశువుల పడుకొని తొట్టిలో చూచెదరు. మీరు చూచెదరు. అందరూ చెప్పండి, మీరు చూచెదరు. ఈయనేమంటున్నాడు? ఆయనను చూస్తున్నాను. చెప్పండి, మాట్లాడాలి. చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. వీళ్ళకేం చెప్పాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టడం మీరు చూచెదరు. ఆయన చూస్తున్నాడు, వీళ్ళు చూస్తున్నారు. ఆయన చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు సంఖ్యాకాండంలో? ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. మళ్ళీ చదవయ్యా సంఖ్యాకాండం. ఆయనను చూచుచూ ఉన్నాను గాని చూస్తున్నాము గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. తర్వాత ఆయనను చూచుచూ ఉన్నాను గాని చూస్తున్నాము గాని సమీపమున ఉన్నట్టు కాదు. ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించు. రాజధనుగాను గోని చుక్కగాను గోని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభును గొనా చక్కగా బేత్లెహేమున జోచిరి కానుకనిచ్చిరి. చక్కగా బేత్లెహేమున జోచిరి కానుకనిచ్చిరి. లేదుగా పడదాం. తంతలేనిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందు చెంత చేరెను చెంత చేరను పిలుస్తున్నామా? ఊరిక పాట పాడతాం చర్చిలోకి వచ్చి. చెంత చేరను రండి. ఎవరిని పిలిచేదిలే? రండి సర్వజనాంగమా, నాతో కూడా సంతోషి ప్రజలందరికీ కలగబోవు. ఎక్కడ మహా సంతోషం మనోడే కాకపోతే. పిలిచావా ఎవరినైనా? నీ నియరెస్ట్ ఫ్రెండ్, నీ ఎవరెస్ట్ ఫ్రెండ్, నీ డియరెస్ట్ ఫ్రెండ్ను పిలిచావా? చెంతజేరను ఏ సర్వజనాంగాన్ని పిలవాలి. ఆ దినాల్లో న్యూ ఇయర్ చేసేవాళ్ళు కాదు, క్రిస్మస్ చేసేవాళ్ళు. ఈరోజు ప్రతి బిజినెస్ వాడు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ క్రిస్మస్ అంటే ఏందో. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూస్తున్నాం సంఖ్యాకాండంలో. ఆయనను చూచుచున్నాను. ఆయన లేకుండా ఏమి కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగాను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. ఆయన అంటే యేసుక్రీస్తు. మళ్ళీ మత్తయిలోకి వెళ్దాం. చదవద్దు, చూడొద్దు. మేము తూర్పు దిక్కున అనండి. ఆయన నక్షత్రమును చూచి. ఎవరిది నక్షత్రం? ఎవరి కోసం వచ్చింది? ఇప్పుడు వింటున్నాడు సంఖ్యాకాండం. ఆయన చూస్తున్నాను. ఎక్కడుంది నక్షత్రం? పైన కిందన? మేము మాట్లాడాలి. మూడోసారి వందనాలు. ఎక్కడుంది నక్షత్రం? ఆయనను చూస్తున్నాను. నక్షత్రాన్ని చూసి చెప్తున్నాడు ఆయన. ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ప్రస్తుతం ఎక్కడున్నాడు? పశువుల తట్టులో పరుండబెట్టబడి ఉన్నాడు. పుట్టెనేసుడు నేడు చాలు. పుట్టనేసుడు నేడు. యేసు ప్రభు పుట్టాడు.
ఆయనను చూసుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించు యాకోబులో ఉదయించును. రాజదండము చాలు. యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు అంటే మోసగాడు. ఎంతమందికి హృదయం లేదో చేయొద్దండి. హృదయం లేని వాళ్ళు అంటే దాని అర్థమైంది. మరి మాట్లాడుకుందాం. అందరికీ హృదయం ఉంది. ఇర్మియాలోనా చెప్తాడు కదా ప్రసంగిలో, ఇర్మియా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది. ఎక్కడున్నాడు మోసగాడు? అర్థమైన వాళ్ళు చెప్తారు. ఎవరికి హృదయం ఉందో వాళ్ళంతా ఈ హృదయంలో చప్పట్లు కొడతాం. నక్షత్రం ఉదయించాలి. ఉదయించిన నక్షత్రమే క్రిస్మస్. జాగ్రత్తగా వినండి. ఇలా చెప్పుకుందాం. పైన ఒక నక్షత్రం ఉంది కదా. యేసుప్రభు ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో. ఈరోజు పండగ, ఈరోజు చెప్పలేకపోతే వేస్తే మనం. పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణము తప్పు. ఎవరి కోసం? స్టాంటన్ సంఘం కోసం. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? పిండి వంటలు చేసిన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఉండాలి. చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఒక ఆయన హిందీలో ఇక్కడ పాడాడు, మేరా బి మేరా తేరా బి తేరా తేరా బి మేరా మేరా బి మేరా మేరా తెర తెర మేరా. ఇదేంది అనుకుంటున్నారా? యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు మామూలుగా, లేదా పుట్టినప్పుడు, యేసు మా పాపాలన్నీ నీ మీద, మీ రక్తం చెప్పండి మా మీద, మా హృదయం పశులపాక, మా హృదయంలో పవలించండి, మా పాపాలన్నీ మీరు మోయండి, లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రె పిల్ల. క్రిస్మస్ పండుగలో జనరల్గా చాలామంది పిండి వంటలు చేస్తారు. నేను మీ ఇంటికి వచ్చి తినను, బాధపడకండి. చిన్న ప్రశ్న, ఈరోజు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయిలే, అన్నీ మీరే తింటారా? ఎదురింటల్లో కొన్నన్నా పంపిస్తారా? నేను చెప్పండి, ఏదో ఒకటి చెప్పుకోండి. పంపిస్తారా? 4 రకాలైనటువంటి కుటుంబాలు ఉంటాయి. మేరాబీ తెర్రా చెప్తా. తలుపు దగ్గర నిలబడుకున్న
క్రిస్మస్ న్యూ ఇయర్ కమిటీ వారు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని ముందుగా గత సంవత్సరం క్రిస్మస్ నుంచి మనల్ని ఈ సంవత్సరంలో కాచి కాపాడి మనల్ని సజీవ సంఖ్యలు చేర్చి మరొక క్రిస్మస్ దిన మన సంఘాల తల్లికి చేర్చినందుకు ఆ దేవదేవునికి నిండా వందనాలు. అలాగే ప్రపంచమంతా పట్టణాల్లో పల్లెలో గ్రామంలో క్రిస్మస్ సంబరంతో ఘనంగా జరిపిస్తున్న దేవదేవునికి మా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాం. ఆ
Africa.